కార్యక్రమానికి స్వాగతం. ఒక సామాన్యుడి కారు ఢీ కొట్టి ఒక ప్రాణం పోతే పోలీసులు ఏం చేస్తారు? కారు నడిపింది ఒక ఎంపీ కుమారుడైతే అదే చట్టం అంతే వేగంతో పనిచేస్తుందా? ప్రమాదం జరగడం ఒక విషయం, ప్రమాదం తర్వాత ఏం జరిగింది అనేటువంటిది అసలు విషయం. డ్రైవర్ ఎవరు? పోలీసులకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు? కారును ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు? అరెస్ట్ ఎందుకు జరిగింది? అసలు జరగలేదా? రాజకీయ ఒత్తిడి ఉందా? చట్ట ప్రకారమే అన్నీ జరిగాయా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉంటాయి. దేశంలో రాజకీయ నాయకుల పిల్లలు, కుటుంబ సభ్యులు కేసుల్లో చిక్కుకున్న ప్రతిసారి కూడా ప్రజల మనసుల్లో వచ్చే ఒకే సందేహం ఏంటి అని అంటే, చట్టం అందరికీ ఒక్కటేనా, లేక అధికారానికి దగ్గరగా ఉంటే చట్టం దారి మళ్ళుతుందా? పేరు మారుతుంది, పార్టీ మారుతుంది, రాష్ట్రం మారుతుంది, ఘటన మారుతుంది, కానీ ప్రతిసారి ప్రజలు అడిగే ప్రశ్న మాత్రం మారటం లేదు. అది ఏంటి అంటే, ఒక సామాన్యుడికి వర్తించే చట్టం ఒక మంత్రి కుమారుడికి కూడా అలాగే వర్తిస్తుందా అని. లెట్స్ కమింగ్ టు ద పాయింట్. హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక విషాదకర రోడ్డు ప్రమాదంపై ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో రోడ్డు దాటుతున్న 20 సంవత్సరాల భారతీ ముఖి అనే యువతిని కోట్ల రూపాయల విలువైన ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొంది. లగ్జరీ యాక్సిడెంట్. ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడినప్పటికీ ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం. అయితే ఇప్పుడు చర్చనీయాంశమైన విషయం ఏంటంటే, జనసేనకు చెందిన ఒక రాజ్యసభ సభ్యుడి కుమారుడు ఈ యాక్సిడెంట్ చేసింది అనేటువంటిది. మరి బిఎన్ఎస్ సెక్షన్ 106 కింద కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు అనేటువంటిది సమాచారం. సో ఇప్పుడు అసలు ప్రమాదం జరిగిన తీరుతెన్నులేంటి, దీంట్లో వివరాలేంటి, అసలు నిజాలేంటి, ఇదే వేళ మన చర్చలో పాల్గొంటున్నారు జర్నలిస్ట్ అండ్ జూరిస్ట్, మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ విజయబాబు గారు. అలాగే కొద్దిసేపట్లో మనతో జూమ్ లో జాయిన్ అవుతారు సీదిరి అప్పలరాజు గారు, మాజీ మంత్రి, అలాగే సింగళూరు వెంకటేష్ గారు, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు, ఆయన కూడా హైకోర్టు అడ్వకేట్, సామాజికవేత్త. సార్, సో ఓవరాల్ గా ఒకవైపు కోట్ల రూపాయల లగ్జరీ కార్, మరొక వైపు పొట్టకూటి కోసం, అంటే తన కోసం కూడా కాదు, కుటుంబాన్ని పోషించడం కోసం రాష్ట్రం వచ్చి ఊరు వచ్చి హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి 26 సంవత్సరాల యువతి భోజనం కోసం, అది కూడా ఆహారం తెచ్చుకుందామని ఆ ఇనార్బిట్ మాల్ నుంచి అవతలకి వెళ్ళి ఆ రోడ్డు దాటి వస్తున్నటువంటి సందర్భంలో ఆకలి తీరక ముందే పైలోకాలకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అని అంటే, ఒక డబ్బున్న యువకుడు, అంటే మామూలుగా మనకి సగటు భాషలో జర్నలిస్టిక్ లాంగ్వేజ్లో కాకుండా జనరల్గా లోకరీత్యా మాట్లాడుకునే భాష ఏంటంటే, బలిసిన కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ యువతిని గుద్దేస్తే ఆవిడ పరిస్థితులు ఆ రకంగా విడిపోయినటువంటి, ఎంత బాధాకరమైనటువంటి అంటే, అక్కడ చెప్తున్నటువంటి వాళ్ళు కానీ, ఆ కేసు పెట్టినటువంటి విషయం కానీ, అంటే ఇక్కడ కేసు ఎలా పెట్టారంటే, సరిగ్గా ఇదే తరహా బైక్ మీద వెళుతూ ప్రమాదవశాత్తు సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి కుమారుడు, అతను ఒక ప్రమాదానికి ఒక గొర్రెల కాపరిని అడ్డు రావడం చేస్తే ప్రమాదవశాత్తు జరిగింది. అతని మీద మాత్రం భారీ స్థాయిలో చర్చలు పెట్టారు టీవీల్లో, పెద్ద భారీ స్థాయిలో ప్రకటనలు వచ్చినాయి దాని మీద. సరే, వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా జైల్లో పెట్టారు, వాళ్ళు వెళ్ళారు, బయటకు వచ్చారు, ఇన్ని రోజులైంది కదా. మరి ఇది ఇంత గ్రేవ్ మిస్టేక్ యాక్సిడెంట్ అయితే, ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి చూస్తే చాలా అసలు ఆశ్చర్యం ఏంటంటే, ఇది వాళ్ళ జాతీయ స్థాయి మీడియాలో కూడా చాలా సీరియస్ గా చర్చిస్తున్నారు. మనం చర్చించడం కాదు, వాళ్ళు ఇక్కడ చర్చించింది ఏంటంటే, ఒక్కసారి మీరు చెప్పే ముందు ఒకసారి అది విందాం సార్. అర్నాబ్ గోస్వామి షోలో జరిగింది, చూద్దాం. Why did you not arrest him? Why is he not in jail? The MP's son. Okay, let me talk about the procedural part. I know the procedural part. Procedurally, he should have been in jail. Procedurally, the Supreme Court and High Court jurisprudence make it absolutely clear that when you are driving a high-performance vehicle in a busy public area in a manner that you know is likely to cause death, it is not negligence, right? And therefore, it must be evaluated under Section 105. Yes. Under that law, it's culpable homicide. He should have been arrested. Now, you have given him an easy ride and said it's by negligence. That is where the state government is protecting him. Why don't you apply the correct section of the law? So, Arnab, సో ఇక్కడ
ఎస్, ఇది జాతీయ స్థాయిలో కూడా జరుగుతున్న చర్చ ఏంటంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఒక తప్పు చేస్తే వాళ్ళకు ఒక రకమైన న్యాయం, అదే సామాన్యుడు అయితే వెంటనే అరెస్టు. పెద్ద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు తప్పు చేస్తే లాయర్లు, తర్వాత సెక్షన్లలో చాలా ఉదాసీనంగా వ్యవహరించటం, ఇదంతా జరుగుతుంది. ఇక అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైతే చెప్పక్కర్లా. ఇక్కడ సాక్షాత్తు లింగమనేని రమేష్ అనేటువంటి ఒక జనసేనకి సంబంధించినటువంటి ఎంపీ కుమారుడు, అతను ఎక్కడ ఇది యాక్సిడెంట్ చేసింది కూడా ఇనార్బిట్ మాల్ అంటే హైదరాబాద్ నగరంలో తీవ్రంగా రద్దీ ఉండేటువంటి ప్రాంతంలో, ఆ రద్దీ ఉండేటువంటి ప్రాంతంలో ఇతను చేసినటువంటి యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే కూడా ఏం చేశాడు అతను, అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా అతను మెల్లగా జారుకుందామని ట్రై చేశాడు. ఈ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగిన వెంటనే తన స్నేహితురాళ్ళు వాళ్ళు మనం ఆ వీడియోస్లో కూడా చూడొచ్చు, ఆ అమ్మాయిని కాపాడటం కోసం తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడం కోసం ట్రై చేస్తా ఉంటే వేరే వాళ్ళు ఇక ఈ కారు ఇతను తప్పించుకొని వెళ్ళే పరిస్థితి కూడా లేదు. లేకపోతే ఇక అప్పుడు అనివార్య పరిస్థితుల్లో అతని కారులోనే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఇక్కడ రెండు రకాల కాంట్రాడిక్టరీ వార్తలు బయటకు వస్తున్నాయి. కారులో తీసుకెళ్లి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన తర్వాత చేయాల్సిన పని ఏంటి, పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి. పోలీసులు వెంటనే అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత అతన్ని డిటైన్ చేస్తారు, ప్రశ్నిస్తారు, దానికి సంబంధించినటువంటి చెప్పాలి. తర్వాత అతనికి వెంటనే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి టెస్టులు కానీ ఇంకా ఏదో ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అవసరమైతే ఆ నార్కోటిక్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా చేయించాల్సినటువంటి అవసరం ఉంది ఇమీడియట్గా. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళ వెర్షను వెంటనే వాళ్ళకు ఒక అనుకూలమైనటువంటి మీడియాలో రెడీగా ఉంటారు కదా మసిబూసి మారేడుకాయ చేయడానికి. అందులో చెప్తుంది ఏంటంటే ఇతను హాస్పిటల్లో జాయిన్ చేశాడు, నేనే స్వయంగా తీసుకెళ్ళాను కాబట్టి నాకు ఒక మ్యాలఫైడ్ ఇంటెన్షన్ అనేటువంటిది లేదు, ఆ ఇంటెన్షన్ లేదు కాబట్టి ఆయన మీద మేము చాలా సానుకూలంగా ఆయన గురించి అంతా కూడా వివరాలు తెలుసుకొని మేము అతని మీద పైగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది అనేటువంటిది కూడా పోలీసులు చెప్పారండి. అది అయితే దాని మీద వస్తుంది, అది అతనికి టెస్ట్ చేస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ చూద్దాం, అది కూడా చూద్దాం. బ్రీత్ అనలైజర్ పెట్టి టెస్ట్ చేస్తుంది, వస్తుంది అది. అయితే ఇక్కడ మొదటి ప్రశ్న ఏంటంటే ప్రమాద సమయంలో ఇక్కడ వీళ్ళు ఏదో సెక్షన్ పెట్టేశాం, ఆయన చాలా పాపం సానుకూలంగా ఆయన విత్ కన్సర్న్తో ఆయన వెళ్ళారు, అందుకని చెప్పని ఆయన మీద సెక్షన్ 106 పెట్టాము అని చెప్తున్నారు. 106 సబ్సెక్షన్ 1 అనేటువంటిది. ఈ రెండింటికి సంబంధించింది కూడా నేను డిఫైన్ చేస్తాను. కాకపోతే ముందు అసలు అక్కడ వచ్చినటువంటి ప్రశ్నలు ఏంటనేది చూద్దాం. వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రజల తరఫున ఒక 7 ప్రశ్నలు మనం ఇక్కడ వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక మధ్యలో ఒక మనిషి ప్రాణం పోయింది, ఒక కుటుంబం కుప్పగూలిపోయింది, ఒక యువతి భవిష్యత్తు బోర్డంత భవిష్యత్తు ఉన్నటువంటి కష్టపడి పనిచేసుకున్నటువంటి యువతి జీవితం పూర్తిగా ఛిద్రం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం మన కనీస బాధ్యతగా ఎంక్వైరీ చేసి, ఎంత బాధాకరమైన అంశం ఏంటంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతూ ఉంది. చట్టానికి నిబద్ధులై పనిచేయాల్సినటువంటి వాళ్ళు అక్కడ పెట్టినటువంటి సెక్షన్ ఏంటంటే మనకి ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్నలో 106 సబ్సెక్షన్ 1 సెక్షన్ పెట్టారు. పెట్టి బెయిల్ ఇచ్చేశారు, స్టేషన్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి లేదు. మరి ఇదే సీదిరి అప్పలరాజు కుమారుడి విషయంలో తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా ఇరికించారు. దాని మీద మళ్ళీ చెప్తున్నారు డిబేట్స్ డిస్కషన్స్ అన్ని కూడా పెట్టారు. అసలు 105 సెక్షన్ 105 ఎందుకు పెట్టలేదు అనేటువంటి ప్రశ్న ఇవాళ జాతీయ స్థాయి మీడియాలో కూడా చాలా సీరియస్గా చర్చించారు. ఇందా మనం ఒకదానికి సంబంధించింది కూడా మనం విన్నాం. అయితే ఇక్కడ మొదటి ప్రశ్న ఏంటంటే ప్రమాద సమయంలో, ఎందుకంటే ఇక్కడ 106 సబ్సెక్షన్ 1 మాత్రమే పెట్టాం. అసలు ముందు 106 సబ్సెక్షన్ 1 ఏంటనేది తెలుసుకుందాం. బిఎన్ఎస్ బ్రీఫ్గా చెప్తా. బిఎన్ఎస్ సెక్షన్ 106 సబ్సెక్షన్ 1 ఎందుకు పెట్టారు, సెక్షన్ 105 అనేది ఎందుకు పెట్టలేదు, ఈ రెండు సెక్షన్లకి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటి అంటే అరెస్ట్ నుంచి బెయిల్ వరకు బ్రీఫ్గా మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ 106 సబ్సెక్షన్ 1 అనేది కేసు నమోదు చేయటం వల్ల భారతీయ న్యాయ సంహితలో ఈ సెక్షన్ చెప్తుంది ఏంటంటే ర్యాష్ లేదా నెగ్లిజెంట్ యాక్ట్ ద్వారా
మరొక వ్యక్తి మరణానికి కారణమైతే ఆ చర్య కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. ఆ చర్య కల్పబుల్ హోమిసైడ్ కాకపోయినట్లయితే దిస్ సెక్షన్ విల్ అట్రాక్ట్, ఇది 106 సబ్సెక్షన్ 1 అనేది అట్రాక్ట్ అవుతుంది. అంటే దీనికి మామూలుగా బెయిలబుల్ సెక్షన్, ఇది రుజువు అయితే ఒక 5 ఏళ్ళు శిక్ష, జరిమానా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇది కాగ్నిజబుల్ కానీ బెయిలబుల్. ఈ సెక్షన్ ఈయన మీద పెట్టారు. ఏది? ఈ ఎంపీ తనయుడి మీద, లింగమనేని రమేష్ కుమారుడి మీద పెట్టిన విపరీతమైనటువంటి బిజీగా ఉండేటువంటి రోడ్డు మీద ఈయన కారు వెళుతూ ఒక యువతిని గుద్దేసేస్తే చాలా సానుకూలంగా పాపం ఈ సెక్షన్ పెట్టారు. అదే ఒక మారుమూల ప్రాంతంలో ఇందాక చెప్పింది అతను షెపర్డ్ బాయ్, అతన్ని చేస్తే మాత్రం చాలా పెద్ద అసలు రాష్ట్ర స్థాయిలో సిపిఆర్ చేసాడు ఆయన. వెంటనే అతనికి పడిపోయిన తర్వాత గొర్రెలు కాపు. అంటే రాజకీయాలు ఎంత క్రూరంగా ఉంటాయి, చట్టాలు కూడా ఏ విధంగా మారిపోతాయి అనడానికి లింగమనేని రమేష్ గారు, ఆయన ఎంపీ, చాలా ఆయన ఎంత సామాజిక బాధ్యత అంటే ఆయనకి ఇప్పటికీ కూడా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఆయనదే. అది మనం గతంలో కూడా చెప్పాం, ఎన్జిటి రూల్స్ కి సంబంధించి రివర్ బెడ్ లో ఉంది, రివర్ బెడ్ లో ఉంది. అలా అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండడానికి వీల్లేదు. దీని మీద పర్యావరణవేత్తలు చాలా మంది గగ్గోలు పెట్టినా, దాని మీద చర్చోపచర్చలు పెట్టినా, వీ డోంట్ కేర్ ది యాక్ట్స్ అన్నటువంటి రీతిలో, చట్టాలు మాకు చుట్టాలైనటువంటి రీతిలోనే వాళ్ళు అక్కడ నివసిస్తున్న ప్రాంతం. సరే, ఆబ్వియస్లీ తండ్రి గారికి చట్టాల మీద గౌరవం లేనప్పుడు కుమారుడికి కూడా ఉండదు అనేది అనుకోవచ్చా మరి ఏంటో తెలియదు. కానీ ఈయన ఏం చేశాడంటే ఒక ర్యాష్గా డ్రైవ్ చేశాడు అనేటువంటిది అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాట. సో ఇక్కడ ఇది కల్పబుల్ హోమిసైడ్ కాదు అని చెప్పి అనేటువంటిది వీళ్ళు డిసైడ్ చేసేసి ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు. బాగానే ఉంది. మరి 105 సెక్షన్, ఏది? సీదిరి అప్పలరాజు కుమారుడు మీద పెట్టినటువంటి సెక్షన్ చూద్దాం. 105. ఆ 105 అనేది ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, బట్ ఇది 106 సబ్సెక్షన్ 1 కంటే కూడా తీవ్రమైనటువంటి అఫెన్సు. అంటే ఏంటి? బాడీలీ ఇంజూర్, మరణానికి దారి తీయగలిగినటువంటి పరిస్థితుల్లో బాడీలీ ఇంజూర్ చేసినట్లయితే ఇది ఇంటెన్షన్తో యాక్ట్ చేసినటువంటి యాక్ట్గానే పరిగణిస్తారు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు ఇక్కడ జైలు శిక్ష ఉంటుంది. అంటే చంపాలనే ఇంటెన్షన్ లేకపోవచ్చు, యాక్సిడెంటే అది. చంపాలనే ఇంటెన్షన్ అంటే మళ్ళీ అది వేరే సెక్షన్ వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఈ పని వల్ల మరణం సంభవించే అవకాశం ఉంది అనేటువంటి ఆ నాలెడ్జ్ ఉండి కూడా కేర్లెస్ గా ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా 105 అనేటువంటి సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. అది డెఫినెట్ గా ఇలాంటి కేసుల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇంటెంట్. అక్కడ ఇంటెన్షన్తో కాదు. కానీ ఇలా మనం ర్యాష్ డ్రైవింగ్ చేస్తే, రద్దీగా ఉండే ప్రదేశాల్లో జాగ్రత్తగా మనం కారు డ్రైవింగ్ చేయకపోతే ప్రమాదం జరుగుతుందనేది తెలుస్తుంది కదా. వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడే ఇవన్నీ టెస్ట్ చేస్తారు కదా. అయినా కేర్ నాట్ అన్నట్టుగా చేసినట్లయితే ఇప్పుడు దీన్ని జాతీయ మీడియా లగ్జరీ కిల్లింగ్ అని కూడా వాళ్ళు ఒక దీంట్లో టైటిల్ పెట్టి డిస్కస్ చేస్తున్నారు. సో నేను చేస్తున్న పని అత్యంత ప్రమాదకరం, దీనివల్ల ఎవరో ఒకళ్ళు చనిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం తెలిసి కూడా ఇది చేసినట్లయితే ఖచ్చితంగా సెక్షన్ 105 అనేటువంటిది ఇక్కడ చేయాలి. ఈయన చాలా ఖరీదైనటువంటి ఆస్టన్ మార్టిన్ కారు, ఇది చాలా వేగంగా వెళ్తా ఉంది అనేటువంటి దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సరే, వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ నేను చెప్తాను. ప్రమాద సమయంలో కారు ఎంత, మీరు 106 సబ్సెక్షన్ 1 పెట్టేశారు కదా, బట్ ఇక్కడ ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్నలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తుంది ఏది? ప్రత్యక్ష సాక్షులు చూసిన తర్వాత మాట్లాడింది, ప్రమాద సమయంలో కారు ఎంత వేగంగా ప్రయాణిస్తుంది, ఏది రద్దీ ప్రాంతంలో, పూర్తి సీసీటీవీ ఫుటేజ్ అనేటువంటిది పోలీసుల దగ్గర సురక్షితంగా ఉందా లేదా. మూడో ప్రశ్న, డ్రైవర్కు మద్యం లేదా డ్రగ్స్ పరీక్షలు ప్రాపర్గా నిర్వహించారా లేదా, అక్కడ అదొక పాయింట్. నాలుగో ప్రశ్న,
బిఎన్ఎస్ 106 సబ్సెక్షన్ 1 మాత్రమే ఎందుకు నమోదు చేశారు? ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటే ఎందుకు 105 మీరు పెట్టలేదు? నిందితుడు ఒక సాధారణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయితే నిజాయితీగా గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ పోలీసు ప్రక్రియ ఈ విధంగానే ఉండేదా అని అక్కడ ప్రజలు అడుగుతున్నటువంటి మాట. రాజకీయ నాయకులు ఇంకొకటి, మరి సీదిరి అప్పలరాజు కేసుకు సంబంధించి టీడీపీ వాళ్ళు బ్రహ్మాండమైన స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, వాళ్ళ అనుకూల మీడియా చర్చోపచర్చలు డిబేట్లన్నీ కూడా పెట్టారు. మరి దీని మీద బీజేపీ కానీ, అంటే ఒక సాధారణ యువతి చనిపోయింది, చనిపోతే ఏంటి ర్యాష్ డ్రైవింగ్లు ఏంటి, వ్యవహారాలు ఏంటి, ఈ లగ్జరీ కార్లతో ఎందుకు ఇట్లా జరుగుతున్నాయనే దాని మీద ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళెవ్వరూ కూడా టైట్లు ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడాల. అంటే ఏదో ఒక గొడ్డు చచ్చింది గోడవతల పడేయండి అన్నట్టుగా ఒక పేద యువత చనిపోయింది కాబట్టి వాళ్ళ దృష్టిలో ఇది పెద్ద న్యూస్ కాదు. అదే తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో ఏంటి పరిస్థితులు అని చెప్పని ఎవరైనా ఒక యువకుడు మాట్లాడితే వెంటనే అర్ధరాత్రి పూట వచ్చి మరి పోలీసులు అదేదో పెద్ద ఒక సీరియస్గా ఒక నక్సలైట్నో ఇంకొక అంతకంటే ఉగ్రవాదినో తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళిపోతారు. కానీ ఈ కేసులో మాత్రం పాపం చాలా ఉదాసీనంగా వ్యవహరించడం మీదే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరైతే సంజూష్ ఆయన వాదన ఏంటంటే నేను ప్రమాదం తర్వాత పారిపోలేదు, భారత్ని అదే కారులో ఆసుపత్రికి తీసుకెళ్ళాను, ఆ పాయింట్ కూడా చెప్తాను. అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను అంటే ఇక్కడ ఇంకో అంశం కూడా వచ్చింది సార్. యాక్చువల్ గా ప్రాథమిక ఆల్కహాల్ మరియు డ్రగ్ టెస్ట్ నెగిటివ్ గా వచ్చాయని పోలీసులు ఆగస్టు 21ని తెలిపారు. ఆస్టిన్ మార్టిన్ కారును పోలీసులు స్వాధీనం చేసుకుని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చేత తనిఖీ చేయించారు. ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే సంజూష్ స్థానంలో వారి వద్ద పనిచేసే ఒక ప్రైవేట్ డ్రైవర్ ని కారు నడిపిన వ్యక్తిగా చూపించే ప్రయత్నం జరిగింది అనేటువంటిది కూడా ఒక సమాచారం ఉంది సార్. అదేంటంటే ఆ వ్యక్తిని పోలీసుల ముందు హాజరుపరిస్తే ఇది ఒక డ్రైవర్ని వీళ్ళు సెటప్ చేస్తే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అతన్ని డమ్మీగా గుర్తించారు అని కూడా ఒక పత్రిక పేర్కొందంట. రాజకీయ ఆర్థిక వర్గాల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ పోలీసులు చివరికి సంజూషే కారు నడిపినట్టుగా నిర్ధారించారు. ఎందుకంటే దాన్ని ట్రై చేశారు పాపం, అక్కడ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కదా అక్కడ, ఆ ఎవిడెన్సెస్ అన్ని ఉన్నప్పుడు మరి ఇదే సీదిరి అప్పలరాజు ఇంకొక వ్యక్తిని ఎవరినో అక్కడ పెట్టడానికి ట్రై చేశారు అనేటువంటి దాని మీద అదే వాస్తవాలు ఏంటనేది కూడా దాని మీద ఇన్వెస్టిగేట్ చేయకుండా వెంటనే అతన్ని అరెస్ట్ చేసేసి దాని మీద కేసు పెట్టేశారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, కేసుని మీరు తప్పుదో పట్టించాలి అనేటువంటి ఒక మ్యాలఫైడ్ ఇంటెన్షన్ అనేటువంటిది మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కనిపిస్తుంటే కూడా ఎందుకు మరి మీరు దానికి సంబంధించిన మీరు కేసు ఎందుకు ఫ్రేమ్ చేయాలి? ఒక కాన్స్పిరసీ కదా ఇది, మరి దానికి సంబంధించిన కేసు ఎందుకు ఫైల్ చేయాలి? తర్వాత నేను చాలా విత్ గుడ్ ఇంటెన్షన్తో నేను హాస్పిటల్కి తీసుకెళ్ళానని చెప్తున్నాడు కదా, చాలా క్లియర్గా ఇన్వెస్టిగేషన్లో తెలిసినటువంటి మాట ఏంటి అన్నట్లయితే అతను హాస్పిటల్లో జాయిన్ చేసేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పోలీసులకు సమాచారం తెలుసుకొని పోలీసులు ఇంటికి వెళ్ళారు. పోలీసులు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చారు. ఈలోపు మరి పెద్ద ఆయన కదా పాపం, పెద్ద కుటుంబం ఏంటనేది సగటు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆలోచించగలుగుతారు. వెంటనే వాళ్ళ వెంట ఈయన వచ్చాడు. వస్తే ఒక యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి పోలీసులకు లొంగిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళిపోవటం అంటే అబ్స్కాండింగే కదా అది. ఈజ్ ఇట్ నాట్ అబ్స్కాండింగ్ ఆర్ నాట్ అనేది మనం అశోక్ గారు జాయిన్ అయ్యారు మనతో, హైకోర్టు అడ్వకేట్, అలాగే సామాజిక. అశోక్ గారు నమస్కారం. ఇప్పుడు ఇంకొక పాయింట్ నేను బిఫోర్ గోయింగ్ టు అశోక్, నేను ఒక లీడ్స్ తనకిస్తున్నాను. నేను ఇక్కడ పాయింట్ ఏంటంటే పలాస కాశీబుగ్గ రోడ్డు ప్రమాదం కేసులో క్రైమ్ నెంబర్ 239/2026 మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు A3 ఆయన కుమారుడు అరవ వర్మ A1 పెట్టి ఆయన మీద ఏం చేశారో తెలుసా, ఆ బైక్ మీద చేసినటువంటి యాక్సిడెంట్కి సంబంధించి అక్కడ BNS సెక్షన్స్ 105, 61 సబ్సెక్షన్ 2, 106 సబ్సెక్షన్ 1 రెడ్ విత్ 49 కేసులు నమోదు చేశారు.
చేస్తే అంటే 105 అంటే ఇందా మనం చెప్పుకున్నట్టుగా అవును. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ వైపు మార్చారు. సో ఇక్కడ అది మోటార్ సైకిల్ యాక్సిడెంట్. అక్కడ మరి 105 అనేటిది ఎందుకు కీలకమైంది? ఇక్కడికి వచ్చేసరికి అసలు 105 అనేటువంటిది కేవలం 106 పెట్టి ఎందుకు ఇది చేశారు అనేటువంటిది ఇక్కడ గమనించాల్సిన అంశం. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది బిఎన్ఎస్ సెక్షన్ 105, 61 సబ్ సెక్షన్ 2 క్రిమినల్ కాన్స్పిరసీ అనేటువంటిది, 231 తీవ్రమైన నేరంలో మరొకరిని కన్విక్ట్ చేయించేందుకు ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు మనం అడుగుతున్నాం, ఇక్కడ కూడా తీవ్రమైనటువంటి నేరంలో మరొకరిని కన్విక్ట్ చేయించేందుకు ఫాల్స్ ఎవిడెన్స్ గా ఒక డ్రైవర్ని పెడితే ఒక పోలీస్ అధికారి అతను మాట్లాడేటువంటి మాటల మీద చేస్తే మరి దానికి సంబంధించి ఇప్పుడు మనం ఇక్కడ దీని మీద అడుగుతున్నాం. లింగమనేని రమేష్ కుమారుడు చేసినటువంటి ఈ యాక్సిడెంట్ కేసులో వేరే డ్రైవర్ని ఇరికించాలని ట్రై చేస్తే ఈ ఫాల్స్ ఎవిడెన్స్కి సంబంధించి సెక్షన్ 231 అనేటువంటిది పెట్టారా లేదా? ఎవిడెన్స్ మాయం చేయడమే కదా ఇది. అంటే అఫెండర్ని కాపాడటం కోసం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే సెక్షన్ 238 అనేటువంటిది ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది. సెక్షన్ 240 అంటే జరిగిన అఫెన్స్ గురించి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ఫాల్స్ పర్సనేషన్ 242, హార్బరింగ్ ఆఫ్ అన్ అఫెండర్ 249, ఇవన్నీ ఈ సెక్షన్లన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి లింగమనేని రమేష్ కుమారుడికి సంబంధించిన ఈ కేసులో. మరి మీరు ఎందుకు పెట్టలేదు? పలాసలో జరిగిన బైక్ ప్రమాదానికేమో ఒక రకమైనటువంటి ఇదేంటి, ఇక్కడేమో ఈ రకమైనటువంటిది ఏంటి? అంటే చట్టం అందరికీ సమానం కాదా? ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటువంటి మాటకి అర్థం లేదా? అసలు రాజకీయ నాయకులు దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఈ లింగమనేని రమేష్ అనే ఆయన కూడా ఒక పేద యువతి మీ కుమారుడి వల్ల చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని మీరు పరామర్శించారా లేదా? ఆ కుటుంబానికి భరోసాగా ఉంటామని చెప్పారా లేదా? వీటికి సంబంధించే ఇప్పుడు చేయాలి. ముందు లీగల్ ఆస్పెక్ట్లో మనం ఇందాక అక్కడ చాలా కేటగారికల్గా చెప్పాం. అక్కడ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఇది గ్రేవ్ మిస్టేక్ అని, ర్యాష్ డ్రైవింగ్ అని ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో మరి ఈ దీనికి సంబంధించి మీరు మనం అశోక్ గారు అదే 105 ఎందుకు పెట్టలేదు, 106 ఎందుకు పెట్టారు అనేది అశోక్ గారు. 106 క్లాస్ 1 అంటే ఇది బెయిలబుల్ అఫెన్స్ అండి. సో అది స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, వెంటనే పంపించేయచ్చు. ఆ విధంగా వాళ్ళు చూసుకున్నారు. అది 105 అనేసరికి ఏమవుతుంది, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 10 years ఇంప్రిజన్మెంట్ వస్తుందండి దానికి. సో ఇమీడియట్ గా కస్టడీలో తీసుకోవాలి, జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వాలి, కోర్టుకి పంపించాలి. ఇది ఒక ప్రాసెస్. మరి ఇక్కడ ఈయన ఎంపీ గారు అబ్బాయి కదండి, ఎంపీ గారు అబ్బాయి కాబట్టి ఏదన్నా చేస్తారు, పోలీసులు చేతిలో పని. ఇక్కడ ఒకటే గుర్తుంచుకోవాలి, ఇప్పుడు యాక్చువల్ గా పోనీ వీళ్ళు చెప్పింది ఇది మన మామూలు ఎంపీ గారు అబ్బాయికి ఎవరైతే ఉన్నారో ఇతను చేసిన అఫెన్స్ లో వాళ్ళు చెప్పేది ఏంటి అసలు యాక్చువల్ గా ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అంటారు. చాలా దయచేసి చాలా జాగ్రత్తగా మనం దీని గురించి డిస్కస్ చేయాలి. ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అనే దానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. మనం అకార్డింగ్ టు లా చక్కగా మాట్లాడుకున్నాం. ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఫస్ట్ ఇంటెన్షన్, ఇదంతా చేయాలనే ఇంటెన్షన్ ఉందా లేదనేది నెంబర్ 1. నెంబర్ 2 లైక్లీ టు ఇంజూరీ, అంటే మనం చేసిన గాయాల వల్ల మరణం సంభవిస్తుందా అనేది ఒక ఆస్పెక్ట్. మూడోది, ఈ మూడో పాయింట్ ఇక్కడ ఎంపీ గారి అబ్బాయికి అప్లికేబుల్ అవుతుంది. దయచేసి ఇది గమనించాలి. ఏంటంటే అది నాలెడ్జ్. ఎస్, చంపాలనే నిర్దిష్టమైన కోరిక లేకపోయినప్పటికీ ఆయన వెళ్ళే స్పీడ్ తో మరణానికి దారి తీసే ప్రమాదం జరుగుతుందని స్పష్టంగా తెలిసి వ్యవహారం చేయటం అన్నమాట. అంటే ఇతను వెళ్ళే స్పీడ్ లో ఆ స్పీడ్ కి కారు కంట్రోల్ అవ్వదు, మనిషి చనిపోతాడు ఎవరైనా తగిలితే అనే నాలెడ్జ్ అతనికి ఉంటే దట్ ఈస్ సఫిషియెంట్ 105 పెడతాకి. కానీ ఇక్కడ 105 అనేది ఆ పోలీసు వారికి పెట్టలేదు ఇంటెన్షనల్ గా. ఇంగ్రీడియంట్స్ చెప్తాను నేను చట్టమే చెప్తున్నానండి. ఇంటెన్షన్ లేదనుకున్నాం తీసేయండి, చంపలేని ఉద్దేశం లేదనుకున్నాం తీసేయండి. ఇతను వెళ్ళే వేగంతో ఆ వేగంలో మనిషి చనిపోతాడని తెలిసి కూడా అంత వేగంతో, అది ఏంటండి హైదరాబాద్ సిటీ సార్, 70 kilometers స్పీడ్ తో వెళ్తున్నాడు ఆయన సిటీ మధ్యలో.
70 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుంటే అది ఎంత అఫెన్స్ అండి? దానికి ఎవరైనా తగిలితే చదిపోరా మనిషి. నీవు కంట్రోల్ చేయగలవా 70 స్పీడ్ లో? ఆ సిటీ లిమిట్స్ లో 70 స్పీడ్ ఉంటుందంటే ఎక్కడన్నా నామ్స్ తెలుసా వీళ్ళకి? ఆ లైసెన్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి సిటీలో ఎంత స్పీడ్ వెళ్ళాలి, మెట్రోపాలిటన్ సిటీలో ఎంత స్పీడ్ వెళ్ళాలి, రూరల్ లో ఎంత స్పీడ్ వెళ్ళాలి, టౌన్ లో ఎంత స్పీడ్ వెళ్ళాలి, బేసిక్స్ తెలుసా వీళ్ళకి? అమ్మ బాబులు సంపాదించారని చెప్పేసి కార్లు వేసుకుని సిటీలో తిరిగేస్తే ఎవరండి? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? ఆ పేదమ్మాయి బతుకుదేరు కోసం హైదరాబాద్ వచ్చి తన పనేదో తను చేసుకుని ఫుడ్ కోసం రోడ్డు దాటుతుంటే నువ్వు నీ బండి నీకు కంట్రోల్ చేయలేనంత స్పీడ్ లో నువ్వు వెళ్తున్నావంటే దట్ ఈస్ ద నెగ్లిజెన్స్. అది మామూలు నెగ్లిజెన్స్ కాదు, అది ఎదుటి వాళ్ళు చచ్చిపోతారని అంత స్పీడ్ లో నువ్వు వెళ్తున్నావంటే దట్ ఈస్ ద సఫిషియంట్ టు ఇంప్రెస్మెంట్ 10 years. అదే నేను చెప్తున్నా. నేను పోలీసు వారు ఎందుకు దీన్ని ఈ విధంగా చేస్తున్నారు అంటే ఉన్నవాడికి ఒక న్యాయం, లేదవాడికి ఒక న్యాయమా? ఎక్కడ ఏం జరుగుతుందండి ఇది? నేనేమో నా సొంతగా చెప్పే మాటలు కదండి. నేనున్న కల్పబుల్ హోమిసైడ్ లో ఉన్న ఇంగ్రీడియంట్ మీకు చెప్తున్నాను. అతనికి నాలెడ్జ్ ఉంది, ఇంత స్పీడ్ తో వెళితే ఎవరన్నా అడ్డొస్తే చచ్చిపోతారు అని నా దగ్గర ఉన్నప్పుడు అది డీమ్తో కన్విక్ట్ అంతే. అతనికి తెలుసు. కానీ అతనుకున్న పలుకు, అధికార మదం, డబ్బు, హోదా ఇవన్నీ చూసుకొని వీళ్ళ పిల్లలు, ఎంపీల పిల్లలు, ఎమ్మెల్యే పిల్లలు, వాట్ ఈస్ దిస్ సార్? అదే ఇప్పుడు మీరు అన్నారు కదా ఎంపీల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు అన్నారు కదా. మీ ప్రాంతంలోనే జరిగిన ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి అబ్బాయి మీద పెట్టినటువంటి కేసు. అది అప్పుడు జరిగిన ఘటన, రోడ్డు ప్రమాద ఘటన. గుంటూరు రూరల్ పరిధిలోని మేడికొండూరు, తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసు. అది రేసర్ బైకులతో. అవును సార్. అదే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి మరణించిన ఘటనలో బోండా సిద్ధార్థపై ఐపీసీ సెక్షన్ 304A 337 కింద కేసులు నమోదయ్యాయి. పుట్టినరోజు వేడుకల సందర్భంగా బహిరంగ రహదారులపై నిర్వహించిన ఇది రేసింగ్ అన్నమాట. దాని వివాదంలో మీ ప్రాంతంలో జరిగింది. ఆ కేసులో ఏమైపోయిందో చూసాం కదా మనం. ఫైనల్ గా మోటార్ వాహనాల చట్టం నిబంధనల కింద చర్యలు తీసుకున్నారు. అదే చెప్తున్నా. సింపుల్ ఇంప్రెజన్మెంట్, బెయిలబుల్ అఫెన్స్ ఉంటాయి కదా, అది కూడా స్టేషన్ బెయిల్ అండి. ఇక్కడ కూడా అసలు ఇక్కడ 7 years చూడండి, అన్ని వ్యవస్థల్లో కూడా నిజాయితీగా ఉండే పోలీస్ ఆఫీసర్లు, అంటే నిజాయితీ పరులు ఉంటారు అధికారులు. సరే, మామూలు వ్యవహారంగా ఉండేవాళ్ళని చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఒక నిజాయితీ పరుడైనటువంటి ఒక ఆఫీసరు తన కర్తవ్యాన్ని చాలా సిన్సియర్గా, ఎలాంటి ఒత్తిళ్లకి లొంగకుండా వ్యవహరించడం వల్ల ఒక అమాయకుడైనటువంటి, ఒక నిస్సహాయుడైనటువంటి డ్రైవరు ఈ కేసులో ఇరుక్కునేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఏంటంటే ఇతను సంజూష్ చెప్పిన వెర్షను, తన మొదటి దీంట్లో నేను ఆ స్థలం నుంచి పారిపోలేదు, భారతిని ఆసుపత్రికి తీసుకెళ్లానని, తర్వాత స్వయంగా తనే పోలీసుల వద్దకు విచారణకు వెళ్ళానని చెప్పాడు. బ్రీత్ ఎనలైజరు, యూరిన్ టెస్టులు ఇవన్నీ కూడా చేయించుకున్నానని, అవి నెగిటివ్గా వచ్చాయని చెప్పాడు. ఆయన తండ్రి రమేష్ కూడా మా అబ్బాయి పాపం ఏదీ దాచడం లేదు, దర్యాప్తుకి చాలా బాగా సహకరిస్తున్నాడని చెప్పని ఆయన చెప్పాడు. తర్వాత ఇక్కడ అసలు విషయం ఏంటి అన్నట్లయితే, ఇది జాతీయ మీడియాలో, పీటీఐలో కానీ, ఏఎన్ఐ, ఇంకా ఇంగ్లీష్ పత్రికలు, వాటన్నిటిలో కూడా వచ్చినటువంటి ఇది ఏంటంటే, ఒక ప్రైవేటు డ్రైవర్ని ముందుకు పంపించి కేసును తప్పించే ప్రయత్నం చేశారని యావత్ భారతదేశంలో ఉన్న ప్రధానమైనటువంటి జాతీయ మీడియా అన్నింటిలో కూడా ఈ పాయింట్ వచ్చింది. అంటే మన వాళ్ళు అయితే వేయర్లే, ఎందుకంటే మనకు కొంచెం అంత మనాళ్ళు కదా. డ్రైవర్ని మార్చి చూపించే ప్రయత్నం కూడా జరిగిందని చెప్పని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈయన మరి నిజాయితీగా వ్యవహరించాను, నేనే పోలీసులు చెప్పానంటే, అక్కడ క్లియర్ వెర్షను ప్రత్యక్ష సాక్షులు చెప్పింది, ఈయన అపోలోలో జాయిన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీసులే వెళ్ళి అన్ని తీసుకొచ్చారు అనేటువంటిది మనకు క్లియర్గా తెలుస్తున్నటువంటి ఒక వెర్షను. కాబట్టి ఇక్కడ ఈ కేసులో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అన్నట్లయితే, ఇప్పుడు చూడాల్సింది ఈ 106 సబ్సెక్షన్ 1 అనేటువంటిది పెట్టి 105 అనేటువంటిది ఎందుకు పెట్టలేదనే దాని మీద ముందు వీళ్ళు అసలు సీసీటీవీ ఫుటేజ్ చూసారా, వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఏంటి, స్పీడ్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ డేటా ఉందా, ఐ విట్నెస్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీరు రికార్డ్ చేశారా, యాక్సిడెంట్ రీకన్స్ట్రక్షన్ చేశారా లేదా,
మెడికల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేటువంటిది వచ్చిందా లేదా, ఆల్కహాల్ డ్రగ్ ఫారెన్సిక్ రిజల్ట్స్ అన్నీ వచ్చాయా లేదా, పోలీస్ స్టేషన్లో ఇవన్నీ కూడా భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద మరొక అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ సింగళూరు వెంకటేష్ గారు జాయిన్ అయ్యారు. సార్ నమస్కారం అండి. ఒక ఎంపీ కుమారుడు వర్సెస్ పేద యువతి, లింగమనేని రమేష్ కుమారుడు చేసినటువంటి ఈ యాక్సిడెంట్ లో ఓన్లీ సెక్షన్ 106 సబ్ సెక్షన్ 1 మాత్రమే పెట్టారు. కానీ అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తుంది ఏంటంటే చాలా రద్దీగా ఉండేటువంటి ప్రదేశంలో ఇతను చాలా ర్యాష్ డ్రైవింగ్ చేశాడని చెప్పని, తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసి స్ట్రైట్ అవే ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పని, ఇందులో వేరే ఒక డ్రైవర్ని ఇంప్లికేట్ చేయాలని ట్రై చేస్తే ఒక నిజాయితీ కలిగినటువంటి పోలీస్ ఆఫీసరు నిలదీసి ప్రశ్నించి ఇతను కాదు, ఇతను ఫేక్ అని చెప్పని కనుక్కోవడం వల్ల ఇక విధి లేని స్థితిలో అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా ఉన్నాయనేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఇతన్ని కేవలం ఒక 35 సబ్సెక్షన్ 3 కింద నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి జాగ్రత్తగా పంపించేశారు. దీన్ని ఎలా చూడాలి? ఇలాంటిదే సీదిరి అప్పలరాజు కుమారుడు కేసులో తీవ్రమైనటువంటి సెక్షన్లన్నీ కూడా పెట్టి జైలుకి పంపించారు. ఏంటి ఇది? చట్టం అందరికీ సమానం కాదా? చట్టం గొప్ప వాళ్ళకి మాత్రమేనా? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకేనా? దీని మీద అసలు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏమి మాట్లాడవా? ముందు లీగల్గా దీన్ని మనం ఎలా చూడాలి? వెంకటేష్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మీకు గుడ్ ఈవినింగ్. అలాగే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దవారందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ముఖ్యంగా చెప్పాలంటే ఇది హైదరాబాద్ మహానగరంలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతే ఉందో, ఇది ప్రమాదమా లేకపోతే నిర్లక్ష్యంగా జరిగిందా అనేది ఇంకా పూర్వపరాలు ఇంకా బయటికి రావాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయని అయితే ఇక్కడ కన్క్లూజన్కి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇనార్బిట్ మాల్ లేదా హైదరాబాద్ ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఇది చాలా రద్దీగా ఉండేటువంటి ప్రదేశం. ఒక ఆస్టన్ మార్టిన్ కెపాసిటీకి సంబంధించిన కార్కు ఉన్నటువంటి కెపాసిటీకి ఆ రోడ్స్ అసలు సూటబులే కాదు, టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే. ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి తీరు ఏదైతే ఉందో ఆ రోడ్లో అటువంటి ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చావుకి, ఆ మహిళ చావుకి ఈ రోజు కారణమయ్యారు అని అంటే ఖచ్చితంగా అత్యంత వేగంగా ఉంటే తప్ప జరిగేటువంటి పరిస్థితి అయితే కాదు. ఖచ్చితంగా మితిమీరిన వేగంతో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ ప్రమాదం ఏదైతే ఉందో, లేకపోతే ఈ ర్యాష్ డ్రైవింగ్ అంటే నెగ్లిజెన్స్ డ్రైవింగ్ ఏదైతే ఉందో దీని మీద చట్టపరమైనటువంటి చర్యలు సంపూర్తిగా తీసుకున్నారా అంటే నేటికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ మనందరం చూడాల్సినటువంటి ఒక పరిస్థితి ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి ఒక పరిస్థితి. రెండో విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏదైతే నేషనల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ వేరు, లోకల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్ వేరు. పనిగట్టుకుని కొన్ని మీడియా ఛానల్స్ అయితే ఈ వార్తని అసలు ప్రచురణకే తీసుకురానటువంటి ఒక పరిస్థితి. మరొక కోణంలో చూడాలంటే ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి చనిపోయినటువంటి మహిళ ఉందో ఈ మహిళ మన రాష్ట్రానికి, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహిళ కాదు కాబట్టి కొంత మీడియాలో రాకపోవడానికి గల కారణం కూడా అని చెప్పేసి మనం చెప్పాలి. ఈ అమ్మాయి ఎక్కడో ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ బతుకు తెరువు కోసం హైదరాబాద్ మహానగరంలో కేవలం 18,000 రూపాయల శాలరీకి పనిచేస్తున్నటువంటి ఒక మహిళ ఈరోజు తన యొక్క లంచ్ టైం కోసం అని చెప్పేసి బయటకు వచ్చి ఇటువంటి ప్రమాదానికి గురైనప్పుడు ఖచ్చితంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు అంటే నిందితుడి వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే అత్యంత డబ్బులు కలిగినటువంటి ధనవంతులైనటువంటి కుటుంబం, మరొకటి బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక రాజ్యసభ సభ్యునికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చారు అనేది చూడాలి. మరొక వైపు నుంచి చట్టపరమైనటువంటి చర్యలు. ఈ రోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గట్టిగా నిలబడ్డాడు కాబట్టి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి దాష్టికాలు ఏదైతే ఉన్నాయో అటువంటివి జరగలేదు అని చెప్పేసి మనం గట్టిగా చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే దీనికి నేను ఉదాహరణగా ఒకటి చెప్పదలుచున్నాను సార్. టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి విషయం కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి ఒక పరిస్థితి. అవునండి. ఒక యాక్సిడెంట్ కేసులో డ్రైవర్ ని మార్చి బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి, అలాగే పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఆ కేసులో మరొక వ్యక్తిని ఇంప్లికేట్ చేస్తూ డ్రైవర్ గా తన కొడుకుని తప్పించి 1 సంవత్సరం తరువాత కూడా వాళ్ళకి ఇస్తానన్నది ఇవ్వకుండా ఈ రోజు వాళ్ళని బెదిరించేటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో అది మన దగ్గర ఆడియో కూడా ఉంది. వెంకటేష్ గారు ఒక్క నిమిషం, సారీ ఫర్ ద ఇంటరప్షన్. దా ఆడియో కూడా ఉందండి.
ఆయన ఎస్ఐతో కూర్చుని మాట్లాడిన ఆడియో ఒకసారి ప్లే చేయండి, అది వీడియో. నాకు ఇన్సూరెన్స్ ఎప్పుడు చేయరు, నాకు అయ్యా ఫోన్ చేశారు, ఎప్పుడు చేయరు, ఏం చేయమంటారు సార్ అని అడిగారు. నేను ఏం చేయమంటారు అంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో చేయండి సార్ నాకు అడుగుతారంటే మేకడి మంగళవారం ఎలా అన్నాను. అలా కాదు సార్ చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి ఏవో అని అన్నాను. నాకు అది తెలియదు సార్, జరిగింది వాస్తవంగా యాక్సిడెంట్ జరిగింది, అందరూ తెలిసి ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది, అన్నీ అయ్యాయి, డ్రైవర్ జరిగింది, ఏం జరిగింది అనేది మీకు అందరూ తెలుసు. నాకు మాట్లాడదు, న్యూస్లో పేపర్లు అన్నింటిలో వచ్చింది, దాని మీద ఎంక్వైరీలు అవన్నీ నన్ను అడిగితే నాకెందుకు సార్, ఎంత వాళ్ళకి కాంపనీ చదువుతా అంత ఇచ్చేయండి సార్, నాకు ఇంకేం చెప్పకండి సార్ అన్నాను. అలాగా సార్ లాస్ట్లో మరి మీ ఒపీనియన్ తీసుకోవాలి కదా, మీరు ఇంకేమైనా మాట్లాడదు నాకే తెలిసి అక్కడ ఇప్పుడు ఏమైపోద్ది మీకు ఒక విషయం తెలియనట్టు ఉంది. అక్కడ మా సొంత మా డాడీ హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నాడని ఏజీ బడన్ భాస్కర్, అది దించితే మొత్తం అంతా చూసి అయిపోతుంది అక్కడ, అక్కడ ఏంటి ఉండదు. ఆ లాయర్ కనిపించి ఈ లాయర్ కనిపించి అంటే నేను ఎందుకంటే ఇది వెంకటేష్ గారు ఒక్క నిమిషం అండి. మాజీ మంత్రి అప్పలరాజు గారు, సీదిరి అప్పలరాజు గారు మనతో జాయిన్ అయ్యారు లైవ్ లో. నమస్కారం అప్పలరాజు గారు. నమస్కారం అప్పలరాజు గారు. ఇప్పటి వరకు మీ కేసుని కూడా కంపేర్ చేస్తే మాట్లాడాం. ఎన్ఆర్బిట్ మాల్ దగ్గర సాక్షాత్తు లింగమనేని రమేష్ కుమారుడు చాలా అంటే విపరీతమైన రద్దీగా ఉండేటువంటి ప్రదేశంలో ఒక లగ్జరీ కారుతో ఒక వ్యక్తిని గుద్ది చంపేసేస్తే ఆయన మీద పెట్టినటువంటి కేసు ఏంటన్నట్లయితే కేవలం సెక్షన్ 106 అది కూడా నోటీస్ ఇచ్చి చాలా గౌరవప్రదంగా పంపించారు. మరి ఒక మాజీ మంత్రి కుమారుడు, అది కూడా ఒక బైక్ మీద వెళుతూ జరిగినటువంటి యాక్సిడెంట్లో చేస్తేనేమో అక్కడ చాలా సెక్షన్లు పెట్టినప్పుడు అవన్నీ కూడా మళ్ళీ ఇందాక చదివా నేను. సో పేద ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక సగటు కుటుంబం నుంచి వచ్చి ప్రతిభతో పైకి వచ్చినటువంటి ఒక మంత్రికి, ఒక డాక్టర్కి జరిగేటువంటి న్యాయం ఏంటి? లేదు ఒక సాక్షాత్తు అధికార పార్టీలో ఉండి కోట్ల రూపాయలకు పడగెత్తి పర్యావరణ పరిమితులను కూడా లెక్క చేయకుండా నదీ గర్భంలో కట్టి ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా ఇచ్చి ఈ రోజున ఎంపీగా కొనసాగుతున్నటువంటి లింగమనేని రమేష్ కుమారుడు చేసినటువంటి నిర్వాకానికి మాత్రం కేవలం 106 సబ్సెక్షన్ 1 మాత్రమే పెట్టారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే విజయబాబు గారు ముందుగా నమస్కారం మీకు, అలాగే కో పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారం. 99 టీవీ వ్యూయర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు నేను గత 3 డేస్గా చూస్తున్నాను నేను లింగమనేని రమేష్ గారి కేసు, లేకపోతే అంతకుముందు పాతపట్నం ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి కేసు, అలా చెప్పుకుంటూ పోతే చాలా కేసులు ఉన్నాయండి. మా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందారం అశోక్ గారు ఒకసారి ఆయన కారుతో యాక్సిడెంట్ చేస్తే ఒక పెద్ద ఆయన చనిపోయాడు. అలాగే బండారు సత్యనారాయణ కొడుకు అంటే రామ్మోహన్ నాయుడు వాళ్ళ మామయ్య ప్రెసిడెంట్ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కొడుకు లాస్ట్ ఇయర్ బీచ్ రోడ్లో మందేసి కారు నడుపుతూ హిట్ ఏ పర్సన్. సో ఇలాంటివి కోకొల్లలు. మా పలాసలో మా పిల్లల యాక్సిడెంట్ తర్వాత వెరీ నెక్స్ట్ డే కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక ఆటో ఓవర్లోడెడ్గా ఇటుకలు తీసుకొని వెళ్తూ తెలుగుదేశం నాయకులకు సంబంధించిన ఒక ఆటో ఒక లోకల్ బైకర్ని హిట్ చేస్తే ఆ బైకర్ ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే ఆయన చనిపోయినాడు. సో వాటికి వీటికి తేడా ఏంటంటే జస్ట్ బికాజ్ మా విషయంలో నేను లేదా మా అబ్బాయి ఉన్నాడు అన్నటువంటి ఒకే ఒక్క దాంతో అంబేద్కర్ రాజ్యాంగం ప్లేస్లో రెడ్ బుక్ రాజ్యాంగం అనే దాన్ని తీసుకొని రావటం జరిగింది. అదర్వైజ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పేది ఏంటంటే ఎనీ యాక్సిడెంట్ కేస్ టెక్నికల్లీ ఏమైనా ఇంటెంట్ కానీ దానికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్లు కానీ లేనప్పుడు ఆ హిట్ అండ్ రన్ కేస్ విల్ బి బిఎన్ఎస్ 106 వాట్ ఎవర్ ది సబ్సెక్షన్ మీన్స్. సో లింగమనేని రమేష్ గారి విషయంలో చూస్తే ఆయన హిట్ చేసి ఆయన పారిపోవడానికి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటి వీడియోలో మనకి తెలుస్తుంది. సో నియర్ బై పాసర్స్ ఆపి ఎలా పారిపోతాను పదాను అని చెప్పి తీసుకొని వెళ్ళిన తర్వాత ఓకే వాట్ ఎవర్ ద బేసిక్ ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఆ కారులో తీసుకెళ్ళటం జరిగింది. బట్ హీ ట్రై టు ఎస్కేప్ ఆర్ ఎలో ఫ్రమ్ దట్ ప్లేస్ ఆఫ్ యాక్సిడెంట్. మా కేసులో అయితేనండి విజయ్ గారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా గర్వపడతాను మా పిల్లల విషయంలో. యాక్సిడెంట్ జరిగిన తర్వాత దే ట్రై టు డూ సిపిఆర్ చెస్ట్ కంప్రెషన్స్ చేసి
ఏమైనా ఉపయోగపడగలమా, ఏమైనా సహాయపడగలమా అన్నటువంటి ఫస్ట్ థింగ్ దే డిడ్. నెక్స్ట్ దే కాల్ ది 108, కాల్డ్ ఆన్ 108 ఈవెన్ బిఫోర్ కాలింగ్ మీ. నాకు ఫోన్ చేయడానికి ముందుగా కూడా 108కే కాల్ చేశారు. నిజంగా టు దేర్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ సిపిఆర్ చేయటం, లేకపోతే 108కు ముందుగానే కాల్ చేయడం, ప్రయత్నం చేయటం, ఆ తర్వాత నాకు కాల్ చేయటం. సో నేను వెళ్ళాను. సో నాకంటూ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మా కుర్రోళ్ళని పిలిపించాను, అక్కడ పెట్టి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. సో ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిందే. జస్ట్ బికాజ్ ఆల్వేస్ మై సన్ కాబట్టి 106 కాస్త 105 అయింది. అది కూడా 106 వేశారు. అసలు అంటే ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడటానికి మ్యాలిఫైడ్ ఇంటెన్స్ తో కాకుండా యాక్సిడెంట్ అయిందని దీంతో ప్రయత్నం చేయటం, వాళ్ళుగా ఇది అవ్వటం, ఇదంతా కూడా దిస్ విల్ అట్రాక్ట్ ఓన్లీ 106 సబ్సెక్షన్ 1 అవుతుంది తప్ప 105 రాదు. మన మిత్రుడు ఇప్పుడు సింగలూరి వాళ్ళిద్దరు కూడా హైకోర్టు అడ్వకేట్స్ కూడా ఉన్నారండి ఇక్కడ. వాట్ యు సే, మన స్పందన వెంకటేష్ గారి స్పందన తీసుకుందాం. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది కరెక్టే కదా? 100% వెంకటేష్ గారు మీరు మాట్లాడే ముందు వెంకటేష్ గారు, ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా తన యొక్క ఇంటెన్షన్స్ నాట్ ప్యూర్ అనేది మన అందరికి అర్థం అవుతుంది. రెండోది అప్పలరాజు గారి విషయంలో జరిగింది ఏంటంటే, ఏదైతే కాంపెన్సేషన్ మీడియేషన్ లో వాళ్ళు మాట్లాడుకున్నారో అంత అమౌంట్ ని తెలుగుదేశం స్థానిక నాయకులు ఇచ్చేసారండి. అంటే 10 లక్షల రూపాయలు దే డొనేటెడ్. దెన్ ఓన్లీ కాంట్రడిక్షన్ రైజ్ అయింది. 10 లక్షల రూపాయలు ఇచ్చి పనిమాల అప్పలరాజు గారి మీద కేసు పెట్టించడం జరిగింది. అక్కడ సెక్షన్స్ మార్చే విధంగా వాళ్ళ యొక్క అఫిడవిట్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ప్రభుత్వం డైరెక్షన్ లో జరిగింది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక్కడేమో పూర్తిగా కాంట్రాస్ట్. ఇక్కడ కాంట్రాస్ట్ అంటే అసలు ఇక్కడ బేసిక్ గా ఏంటంటే 106 సబ్సెక్షన్ 1 బదులు 106 సబ్సెక్షన్ 2 ఇంప్లికేట్ చేయాలి. రెండింటి మధ్య వేరియేషన్ ఏంటంటే 106 సబ్సెక్షన్ 1 లో మినిమం 2 years నుంచి 5 years ఇంప్రిజన్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఓన్లీ కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్, బట్ హిట్ అండ్ రన్ కాదు. ఇక్కడ హిట్ అండ్ రన్, ఇక్కడ ఏదైతే పారిపోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక పర్యవసానంలో పట్టుకుని అక్కడ ఉన్నటువంటి స్థానికులు పట్టుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వీడియోగ్రాఫ్ చేసి ఈ రోజు అందరికి ప్రజాబాహుళ్యంలో పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా 106 సబ్సెక్షన్ 2 పెట్టినట్లయితే దాని యొక్క ఇంప్రిజన్మెంట్ లెవెల్ 10 years వరకు ఉంటుంది సార్. సో 10 years ఉన్నప్పుడు ఖచ్చితంగా స్టేషన్ బెయిల్ ఇవ్వడం కుదరదు. కాబట్టి 106 సబ్సెక్షన్ 1 కి పరిమితం చేశారనేది మనకి క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. ఒకసారి మళ్ళీ అశోక్ గారు మీరు మాట్లాడే ముందు జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చ, జాతీయ స్థాయిలో కూడా ఇది ఖచ్చితంగా 105 ఎందుకు పెట్టాలి అనేటువంటి చర్చ ఒకసారి మళ్ళీ విందాం. విజయబాబు గారు నేను మాట్లాడుతూ ఇది విన్నాక మీరేనండి నెక్స్ట్. Okay, so let me talk about the procedural part. I know the procedural part. Procedurally, you should have been in jail. Procedurally, the Supreme Court and High Court jurisprudence make it absolutely clear that when you are driving a high-performance vehicle in a busy public area in a manner that you know is likely to cause death, it is not negligence, right? And therefore, it must be evaluated under Section 105. Under that law, it's culpable homicide. He should have been arrested. Now, you have given him an easy ride and said it's by negligence. That is where the state government is protecting him. Why don't you apply the correct section of the law? Yes, అండి. ఇప్పుడు ఇందాక మన అడ్వకేట్ మిత్రుడు సింగలూరి వెంకటేష్ గారు చెప్పిన, ఇప్పుడు ఆ జాతీయ మీడియాలో చర్చ జరిగిన డాక్టర్ గారు, ఒక లగ్జరీ కారు చాలా రద్దీగా ఉండే ప్రదేశంలో ఒక ర్యాష్ డ్రైవింగ్ కదా, ఏంటంటే నార్మల్ స్పీడ్ ఏం వెళ్ళదు అసలు. ఆ రూట్లో వెళ్ళడం అనేటువంటిదే అదొక చాలా గ్రేవ్ మిస్టేక్. అందులో అక్కడ అతను ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తే వాళ్ళందరూ కూడా అడ్డగిస్తే వాళ్ళ అమ్మాయి స్నేహితురాళ్ళు ఎవరైతే ఈ విక్టిమ్ ఉందో వాళ్ళు కాపాడాలని ట్రై చేస్తే ఇతను పారిపోవాలని చేస్తుంటే కారు అడ్డం పడిన తర్వాత విధిలేని స్థితిలో ఆ కారులో తీసుకెళ్ళాడు. తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతే పోలీసులు ఇంటికి వెళ్ళి తెచ్చారని కొంతమంది పోలీసుల వెర్షన్. సో ఇది మీ కేసుకి సంబంధించి దీనికి ఉన్నటువంటి తేడా. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారు చెప్పండి. ఇంత చట్టాన్ని ఇన్ని రకాలుగా ఇంత దారుణంగా మార్చేస్తా ఉంటే మా విషయంలో జనరల్లీ
అన్న సెక్షన్ పెట్టి మనం మామూలుగా మనం గూగుల్ చేసినా కానీ 105 సెక్షన్ అంటే కల్పబుల్ హోమిసైడ్ ఏం చెప్పాలంటే ఈదర్ ఇంటెంట్ అంటే మోటో అని ఉండాలా, లేకపోతే అది ఏదో ఒకటి ఉండాలి. సో ఇంటెంట్ అంటే ఏ సందర్భంలో వస్తుంది, మనకి వాళ్ళతో పరిచయాలు ఉండి, లేకపోతే వాళ్ళతో మనకి గ్యాప్స్ ఉండి, వాళ్ళతో ఇంకోటి పగలు ప్రతీకారాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగితే సో ఒక ఇంటెంట్ తో చేశారు, ఒక మోటోతో చేశారు అని చెప్పి మనము దాన్ని 105 పెడతాం. ఒకటి కాంటెక్స్ట్. సెకండ్ కాంటెక్స్ట్ అంటే ర్యాష్ డ్రైవింగ్ విత్ నెగ్లిజెన్స్, నాలెడ్జ్ గా అదేనండి. ఇప్పుడు ద కార్ వోంట్ అలో ఇన్ ది హియర్ ద నాలెడ్జ్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ కిల్లింగ్. yes అంటే హౌ టు కిల్ he is much aware of that knowledge. yes adi there it attracts 105 in లింగమనేని How కేసు. to hit. yes సో మా విషయంలో ఎలా పెట్టారంటే చాలా ఫన్నీగా ఉంటది మీకు నాలెడ్జ్ ఆఫ్ కిల్లింగ్ అటువంటి దీనిలో అవును. ఆరవ్ అండ్ సిద్ధు ఆర్ హ్యావింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ దే నో దట్ దే ఆర్ హ్యావింగ్ ద నాలెడ్జ్ దట్ డ్రైవింగ్ కెన్ లీడ్ టు డెత్. డ్రైవింగ్ కెన్ లీడ్ టు యాక్సిడెంట్ కెన్ లీడ్ టు డెత్. విత్ దట్ నాలెడ్జ్ దే వెంట్ ఫర్ డ్రైవింగ్. కాబట్టి సో 105 సబ్ సెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తారు. చాలా ఫన్నీగా, అంటే చాలా ఫన్నీ రీజన్ అది. ఈ నాలెడ్జ్ ఎవరికి లేదండి ఈ ప్రపంచంలో. డ్రైవింగ్ చేస్తే ఎవరికి లేదు ఈ నాలెడ్జ్. నాలెడ్జ్ ఆఫ్ డ్రైవింగ్ కెన్ లీడ్ టు యాక్సిడెంట్స్ కెన్ లీడ్ టు డెత్ అన్నటువంటి కాంటెక్స్ట్ ఎన్ని యాక్సిడెంట్ కేసులో వర్తింపజేయచ్చు టెక్నికల్ గా మాట్లాడితే. అంటే ప్రపంచంలో డ్రైవింగ్ చేసే ప్రతి వాడికి ఆ నాలెడ్జ్ ఉంది. బట్ ఈ నాలెడ్జ్ కేవలం నాకు, లేకపోతే మా సిద్ధుకి, మా ఆరవకే ఉన్నట్టుగా 105 పెట్టడం అన్నటువంటిది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో నిర్వచించినటువంటి డెఫినేషన్. ఇది చాలా గమ్మత్ అయినటువంటి డెఫినేషన్. లాయర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయనే చెప్పాలి. ఇది నేను రిమాండ్ నోట్స్ నుంచి తీసి నేను మీకు చెప్తున్నాను. ఇదేం నేను అతిశయోక్తి చెప్పడంలో రిటర్న్ ఇన్ ద రిమాండ్ రిపోర్ట్ దాన్నే నేను మీకు చెప్తున్నాను. నేను చూస్తూనే చెప్తున్నాను నేను మీకు. సో చాలా అశోక్ గారు అయితే ఇప్పుడు ఇందాక వెంకటేష్ గారు ప్రస్తావించినటువంటి కేసు, అదే మన అప్పలరాజు గారి ఊరు దగ్గర అక్కడ శ్రీకాకుళం పాతపట్నం ఎమ్మెల్యే మావిడి గోవిందరావు కుమారుడు సాయి గణేష్ సంఘటనలో కూడా అక్కడ వాళ్ళు కూడా ఒక డమ్మీ డ్రైవర్ని పెట్టే ప్రయత్నం చేశారంట. పల్లి రాజేష్ అనేటువంటి ఒక డమ్మీ డ్రైవర్ని పెట్టే ప్రయత్నం సేమ్ ఇక్కడ కూడా అలాంటిది జరిగింది అని. సంజూష్ విషయంలో కూడా అలాంటి ప్రయత్నం ఒకటి చేస్తే అక్కడ పోలీస్ అధికారి ఆయన గుర్తుపట్టి మ్యాచ్ అవ్వట్లేదు అతను చెప్పే సమాధానాలు అని చెప్పేసి ఇక్కడ కూడా ఆ విషయం జరిగినట్టుగా తెలుస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది ప్రపంచం అంతా చూస్తుంది. ఒక్క మన విజయబాబు గారు చెప్పినట్టు ఆ పోలీస్ అధికారి ఎంతో కొంత నిజాయితీ ఉండటం వల్ల ఆ ఫార్ములా అక్కడ పారలేదు అంతే తప్ప, లేకపోతే ఆ పోలీస్ అధికారి కొంచెం అటు ఇటుగా ఉంటే మాత్రం అది కరెక్ట్ వర్కౌట్ అయ్యేది. జనరల్ గా యాక్సిడెంట్ కేసుల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవర్ని బుక్ చేయటం, వాళ్ళని బలిపశువులు చేయటం అనేది ఎప్పుడైనా జరిగేది. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. దీనికన్నా మనకి ఈ మీటింగ్ లో మనకి ట్విస్ట్ ఏంటంటే అప్పలరాజు గారి గురించి మాట్లాడుకోవాలి. అసలే ఆయన ఒక డ్రైవర్ కాదు, ఆయన ఒక కనీసం ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కన లేని వ్యక్తి. అట్లాంటి ఆయన కూడా కేసులో ఇరికిచ్చి 2-3 వారాలు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు అంటే చట్టాలు ఎంత మిస్యూజ్ అవుతున్నాయో, వాళ్ళకి అనుకూలంగా ఎలా చేస్తున్నారో. ఇక్కడ ఏమంటారండి, అప్పలరాజు గారు క్రిమినల్ కాన్స్పిరసీ కింద ఆయన మీద సెక్షన్ పెట్టారట. క్రిమినల్ కాన్స్పిరసీ ఏంటి? కుట్ర పడ్డారు. ఏమని? వాళ్ళ అబ్బాయితో కలిసి సాక్ష్యాన్ని తారుమారు చేయడం కోసం, లేకపోతే సాక్ష్యాలను ఇంకేదైనా చేయటం కోసం, ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ చేయడం కోసం ఇంకేదో కాన్స్పిరసీ అయితే ఉంది. ఆ కాన్స్పిరసీని బేస్ చేసుకుని అప్పలరాజు గారిని రిమాండ్ పంపించారు. సో ఇక్కడ నేను చెప్తాను, కాన్స్పిరసీ అంటే ఏంటో నేను చెప్పాలి. దయచేసి నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కేసు. కాన్స్పిరసీ ఎలా ఉంటుంది? అప్పలరాజు గారికి ఇదంతా జరిగిన తర్వాత ఆయనకి తెలిసింది. తెలవంగానే నిజంగా వాళ్ళ బాబు ముందే ఇంటిమేషన్ ఇచ్చారని చెప్తున్నారు చూసారా, అది అద్భుతం, అది మంచి పెంపకం, అది మనకు కనిపిస్తుంది. ఇక్కడ కాన్స్పిరసీ అంటే ఎలా ఉంటుంది? మీరు ఇప్పుడు తండ్రి కొడుకుల యొక్క మీటింగ్ కాన్స్పిరసీ కింద వస్తుందండి? ఎక్కడన్నా ఉందా ఇది? ఇప్పుడు మనకు మీకు నేను చెప్పాలి,
సచిన్ జగదీష్ జోషి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2008లో వచ్చిన సుప్రీంకోర్టు మంచి జడ్జిమెంట్. కాన్స్పిరసీని ఎస్టాబ్లిష్ చేయడానికి మియర్ నాలెడ్జ్ లేదా అసోసియేషన్ సరిపోదు, అది ఎవిడెన్స్ కాదు. అంటే ఇక్కడ తండ్రి కొడుకులండి, ఫాదర్ అండ్ సన్, దట్ ఈస్ నాట్ కాన్స్పిరసీ. ఫాదర్ అండ్ సన్ గానో, వైఫ్ అండ్ హస్బెండ్ గానో, లేకపోతే పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ కి మధ్యలో మీటింగ్లు కాన్స్పిరసీ కింద ఎలా అవుతాయండి? అసలు ఏ చట్టం నాకు అర్థం కాదు. ఒక తండ్రిని కొడుకుని కలిసి మాట్లాడితే అది కాన్స్పిరసీ కింద వస్తుందా? దాన్ని కాన్స్పిరసీగా తీసుకుని అప్పలరాజు గారు రిమాండ్ పంపిస్తారా కేసు కట్టేసి? నేను చెప్తాను కాన్స్పిరసీ అంటే ఏంటో నేను వివరంగా చెప్పాలి మీకు. ఎలాగంటే 2015లో ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ లో జరిగింది. ఏసీబీ ఓటు ట్రాప్ చేశారు దాన్ని. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి తెలంగాణ అప్పటి టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రథమ ముద్దాయి. ఆయన డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ప్రపంచం అంతా చూసింది, మీరు నేను అక్కర్లా, ప్రపంచం అంతా చూసింది. నేను కాన్స్పిరసీ గురించి చెప్తున్నా, దయచేసి ఒక్క నిమిషం ఉన్నాను. ఆ టైంలోనే ఆయనతో పాటు ఉన్న 2వ ముద్దాయి ఎవరండి? సెబస్టిన్. 3వ ముద్దాయి ఎవరండి? ఉదయ్ సింహ. 4వ ముద్దాయి జెరూసలేం మత్తయ్య గారు. ఆయన జెరూసలేం మత్తయ్య గారు కాస్ట్ వెళ్ళారు, ఆయన మీద తీసేశారు. మిగిలిన ముద్దాయిలు అలాగే ఉన్నారు. దాంట్లో షార్ట్ షీట్ వేశారు. విచిత్రం చెప్పాలి, ఆ షార్ట్ షీట్ లో ఉండాల్సిన పేరు లేదు. ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. ఆ రేవంత్ రెడ్డి గారు వేరే చర్చ అవుతుంది. ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి, అది కంక్లూడ్ చేసేయండి. కాన్స్పిరసీ ఎలా ఉంటుందో చెప్పాలండి. కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. చేస్తాను. కాన్స్పిరసీ ఎలా ఉంటుందంటే, ఈయన ఇప్పుడు ఎమ్మెల్సీ గారిని స్టీవెన్సన్ గారిని తో మాట్లాడి ఒక పెద్ద మనిషితో మాట్లాడిచ్చారు. ఆయన పెద్ద మనిషి ఏమంటారండి? హౌ ఆర్ యూ, డోంట్ వరీ, మనోళ్ళు బ్రీఫ్డ్ మీ, ఐఎమ్ బాదర్డ్, డోంట్ వరీ, టేక్ ఫ్రీ డిసిషన్ అని చెప్పేసి ఒక మాట చెప్పారు. ఇప్పుడు కాన్స్పిరసీ అంటే ఇక్కడ అప్పలరాజు గారు ఎవరైనా ఫోన్ లో మాట్లాడుతూ వాళ్ళ అబ్బాయితో ఏమైనా మాట్లాడారా? అది ఏమైనా రికార్డు ఉందా? ఎవరైనా పొలవ పెట్టారా? ఏమైనా రికార్డు ఉందా? ఓకే వెంకటేష్ గారు, ఓకే వెంకటేష్ గారు, సింగళూరు వెంకటేష్ గారు, అదే మీరు జాయిన్ అయ్యే ముందు మేము బోండా ఓకే అప్పలరాజు గారు మీరు జాయిన్ అయ్యారు. బోండా ఉమ్మ గారి కేసు గురించి కూడా మాట్లాడటం జరిగింది. అప్పుడు 2014లో కార్ రేసింగ్ ప్రమాదంలో అప్పుడు వాళ్ళ అబ్బాయిలు ఇన్వాల్వ్ అయి ఉంటే దాంట్లో కూడా సెక్షన్ 304A 337 పెట్టడం జరిగింది. అప్పుడు అసలు ఓవరాల్ గా ఇవన్నీ చూస్తే ఫైనల్ గా మీ కంక్లూజన్ అప్పలరాజు గారు? యా, వీటన్నిటికీ కంక్లూజన్ అంటే ఒకటే సార్. నా ఉద్దేశంలో ఈ ప్రభుత్వం నన్ను ఎలాగన్నా కార్నర్ చేయాలి, నా గొంతు నొక్కేయాలన్నటువంటి ఒక ప్రయత్నంతో పనిచేస్తూ ఉంది. ఈ 2 yearsలో అంటే 2024 ఎన్నికల తర్వాత నేటి వరకు, అంటే నేను జైలుకి వెళ్ళినటువంటి కేసు కాకుండా నా మీద ఇప్పటికీ 12 FIRలు వేశారండి. ఈ 12 FIRలో ఒక 109 సెక్షన్ పెట్టినటువంటి FIR కూడా ఉంది. చాలా సర్ప్రైజింగ్లీ విజయబాబు గారు మీకు ఇది చెప్పాలి. ఈ 109 వేసినటువంటి సెక్షన్ కూడా ఏంటంటే, ములకల చెరువులో నకిలీ మద్యం దీనికి సంబంధించినటువంటి ఎక్స్పోజ్ అయినప్పుడు మా కాన్స్టిట్యున్సీలో ఈ మద్యం మీద అక్రమంగా ప్రతి లిక్కర్ బాటిల్ మీద అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు మహిళలతో పాటుగా మేము అందరం ర్యాలీ చేసాము. పోలీసులు ర్యాలీని ఆపడానికి రోప్ వేసి తిరిగి ఆ రోపును ఆనుకొని ఉన్నటువంటి వాళ్ళ మీద మా పోలీసుల్ని రోప్ పెట్టి చంపేపోయారు అని చెప్పి 109 సెక్షన్ పెట్టి నన్ను అందులో A2గా పెట్టారంటే ఈ ప్రభుత్వం ఇవన్నీ చాలాసార్లు బయటకు వచ్చి చెప్పాలని ఉన్నప్పటికీ కానీ నేను ఒకటే అనుకునేవాడిని, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము పోరాటం చేయాలి, పోరాటం చేసేప్పుడు ఇలాంటివన్నీ సహజమే అన్నటువంటి ఒక భావనతో ఉండేవాడిని. అంటే నేను చెప్తే గానీ ఒక ఎక్స్ మినిస్టర్గా ఒక అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టారనే విషయం కూడా నేను చెప్తే గానీ ఎవరికి తెలియదు. అంటే ఆ స్థాయిలో మేము మెంటల్ గా ప్రిపేర్ అయ్యి పోరాటం చేయడానికి మేము ఉన్నటువంటి వాళ్ళం. బట్ ఈరోజు నన్ను కార్నర్ చేయడం కోసం మా అబ్బాయిని సాకుగా చూపి తనను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం అన్నటువంటిది, పిల్లల్ని రాజకీయాలకి బలి చేయడం అన్నటువంటిది అయితే కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వ పెద్దలైతే ఆలోచించుకోవాలి. బట్ వన్ థింగ్ సార్, నాకు కానీ ఇలాంటి, అంటే నేను అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే పిల్లల మీదకైతే నేను రాజకీయాలు అయితే చేయనండి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. వాట్ ఐ మీన్ ఏ సెక్షన్లు అయితే వర్తిస్తాయో అలాంటి పనినే చేయిస్తాను తప్ప
నా కోపం ఉందనో లేకపోతే వాడెవడు మా పార్టీకి పడని వాడనో ఇంకోటనో ఇలా చేయండి అలా చేయండి జైలు పంపించకపోతే నేను ఊరుకోను అన్నటువంటి పరిస్థితి అయితే నా వైపు నుంచి అయితే ఉంది. ఇది నేను దెబ్బతిని తెలుసుకోవడం కాదండి, అది తప్పది, అది తప్పది. అలాంటి చేసినటువంటి వాళ్ళు పాపం చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ పాపానికి ఒడిగట్టినటువంటి వాళ్ళు అనుభవిస్తారు. అనుభవించేటటువంటి రోజు దగ్గరలోనే ఉందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. నన్ను కారణం చేయడం కోసం నా గొంతు నొక్కేసి మీరు చూసుకోండి విజయబాబు గారు, హార్బర్ ప్రైవేటైజేషన్ అంటే గట్టిగా నోరేసి పడిపోతాం మేము, పోర్టులు ప్రైవేటైజేషన్ పడిపోతాము, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ పడిపోతాం. అంటే నా రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఇవి, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, యానిమల్ హస్బెండరీ. టెంపుల్లో యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మీరు వెంటనే వాళ్ళకి కాశీబుగ్గలో హుటాహుటిని వెళ్ళి ఒక డాక్టర్ గా చాలా ఇన్స్టంటేనియస్ గా ఉంటాను, చూసామండి మేము అదంతా. ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి సామాన్యుడి నుంచి వచ్చేటువంటి ప్రశ్న, డబ్బున్న వారికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయమా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి చూద్దాం ఈ కేసులో కూడా ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. ఒక్కడు మాట్లాడడం లేదు. మీరు చూడండి, కూటమిలో ఉన్నటువంటి నాయకుడు కూడా ఈ లింగంనేని రమేష్ విషయం వచ్చేసరికి ఒక్కడు మాట్లాడడం లేదు. అందరూ గప్చుప్ సైలెంట్ గా ఎవడు కాడు ఫోన్ కట్టేసి కూర్చొని ఉన్నారు. మళ్ళీ అందరు ఇవే ప్రశ్నలు అడుగుతారు అని చెప్పి దీని మీదే ఆ మీద కూడా 105 పెట్టారు కాబట్టి లింగంనేని రమేష్ కొడుకు మీద కూడా 105 పెట్టండి నేను డిమాండ్ చేయటంలా. వాట్ ఈస్ ది అప్లికబుల్ సెక్షన్స్ మాత్రమే మీరు పెట్టండి అని చెప్తున్నాను తప్ప, సో మాకు అన్యాయం చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా అన్యాయం జరగాలని నేను అనడం లేదు, అనను, రాబోయే రోజుల్లో కూడా అనని నేను చెప్తలుచుకున్నాను. ఇప్పుడు వీఆర్ ఆల్ స్టూడ్ బై లా అండి. ఇక్కడ ఎవరి మీద కూడా ప్రిజుడిస్ కానీ ఇవన్నీ లేవు. బట్ వాట్ వీ వాంట్ టు సే ఈస్ ది ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటువంటి దాన్ని, చట్టం పట్ల గౌరవం ఉండాలి. ఒకళ్ళకొక న్యాయం, ఇంకొకళ్ళకొక న్యాయం. పాలిటిక్స్కి లాని వెంజెన్స్గా వాడుకోవటం, లేకపోతే లా అనేటువంటిది గొప్ప వాళ్ళకు ఒకటి పేదలకు ఒకటి అనేది కరెక్ట్ కాదు. ఒక అమాయక యువతి బలైపోతే ఒక లగ్జరీ కిల్లింగ్ అని చెప్పని జాతీయ స్థాయిలో ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే, ఇక్కడ కనీసం లింగంనేని రమేష్ కుమారుడు చేసినటువంటి దీని మీద కనీసం మాత్రం ఒక చర్చ కానీ లేకపోతే వార్తలు కూడా ప్రాపర్గా లేకపోవడం అనేది బాధాకరం. బట్ ఇంగ్లీష్ జాతీయ మీడియాలో అంటే పేరెన్నిక కన్నా పత్రికలన్నీ కూడా పబ్లిష్ చేశాయి, డౌట్స్ రేజ్ చేశాయి, తర్వాత డిబేట్స్ జరిగాయి. ఇప్పుడు మనం డిబేట్ కూడా విన్నాం. బట్ మరి ఇప్పుడైనా సరే ఇంకేదో పూనా నుంచి రిపోర్ట్లు రావాలంటున్నారు, అది ఎంతవరకు ఆ సమాచారం మన దగ్గర లేదు. కానీ బట్ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం, ఘాతుకం మాత్రం చాలా బాధాకరం, అన్యాయం. చూద్దాం మరి ఈ కేసు ఎటువంటి తిరుగుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ అప్పలరాజు గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సింగళూరు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తున్నాం అండి 99 టీవీ.